శుభం వ్యాధం శ్రీ గురుభ్యో నమః. మకర రాశి వారికి మే 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉందనే విషయాన్ని మనం ఇప్పుడు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మకరానికి 7 నెలల శని వదిలేసింది కాబట్టి తృతీయ స్థానంలో చతుర్గ్రహ కుటుంబంలో శనీశ్వరుడు కూడా ఉన్నారు కాబట్టి వెళ్తూ మంచి చేయాలి కాబట్టి 3వ స్థానంలో శనీశ్వరుడు ఉండడం యోగం కాబట్టి డెఫినెట్గా మకర రాశి వారికి 15 రోజుల్లోని చక్కటి పాజిటివ్ ఎనర్జీ, ఆర్థిక బలం పెరగడానికి కావాల్సిన అన్ని సంపూర్ణమైన బలాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంది. చతుర్థంలో రవి అద్భుతంగా ఉన్నాడు, పంచమంలో బృహస్పతి అనుగ్రహం ఉంది, అలాగే సప్తమలో కుజుడు యొక్క దోషం కూడా కనిపిస్తోంది, భాగ్యస్థానంలో చూస్తే కేతు యొక్క ప్రభావం కనిపిస్తోంది. ఇలా ఉన్నప్పుడు ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు చేసే ప్రయత్నం లోపల కనుక చేయండి, డెఫినెట్గా సక్సెస్ అనేది బాగా కనబడుతుంది. ఆర్థికంగా బలోపేతమయ్యే అవకాశం ఉంది. టెంపరీ జాబ్స్ ఉన్న వాళ్ళకి పర్మనెంట్ అయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. అలాగే గవర్నమెంట్ కాంట్రాక్ట్ వర్క్లో చేసే వాళ్ళకి గవర్నమెంట్ నుండి పర్మనెంట్ అవ్వడానికి ఒక శ్రీకారం చుట్టే అవకాశం, ప్రభుత్వం చేసే అవకాశం, అందులో మీ పేరు ఉండే అవకాశాలు కూడా బాగా కనబడుతున్నాయి. అలాగే మనకు అఫీషియల్గా తీసుకున్నట్టే ఎవరైనా ప్రొఫెషనల్గా తీసుకున్న గవర్నమెంట్ డిపార్ట్మెంట్ సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైనా సరే ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు ఆగి ఉంటే ఇప్పుడు కానీ ప్రయత్నం చేయగలిగితే ఆ ఫైల్ అనేది కొంచెం మూవ్ అవడానికి అవకాశం సంపూర్ణంగా కనబడుతుందని చెప్పచ్చు. అలాగే ఆర్థికంగా ఐటీ రంగం, సాఫ్ట్వేర్ రంగంలో ఉండే వాళ్ళు కూడా చిన్న ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళండి, డెఫినెట్గా సక్సెస్ కనబడుతుంది. లేకపోతే పూర్వం ఎప్పుడూ ప్రయత్నం చేసిన దాని ఆఫర్లు కూడా ఇప్పుడు రావచ్చు. దాన్ని ప్లానింగ్ ప్రోగ్రామ్ ప్రాపర్గా చేసుకుని దాన్ని బట్టి ముందుకెళ్ళడం ప్రయత్నం చేయండి. అది ఒక పాజిటివ్ ఎనర్జీగా మీకు ఉపయోగపడుతుంది. అలాగే మనం తీసుకుంటే వ్యాపారస్తుల దగ్గరికి వచ్చినప్పుడు ప్రతి వ్యాపారులకి ఈ 15 రోజులు చాలా అద్భుతమైన సమయం అని చెప్పచ్చు. మకర రాశి వారందరికీ కూడా కొత్తది వీలైనంత వరకు స్టార్ట్ చేయండి, కొత్త యాక్టివిటీస్ స్టార్ట్ చేయండి, ఎక్స్పాన్షన్ అనేది కావాల్సిన ఏర్పాట్లు, సంతకాలు, అగ్రిమెంట్స్ చేసుకోవడం ప్రయత్నం చేయండి. ఇది ఎప్పటికైనా మీ లైఫ్లో 10 years ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి అటువంటి ప్రయత్నాలు అనేది చేయండి. అలాగే రాజకీయ నాయకులు విశేషంగా చెప్పాలంటే ఏదైనా ప్రజా సంక్షేమానికి సంబంధించిన ఏమైనా పనులు ఉంటే మీ చేతిలో సంతకం పెడితే పని అవుతుంది అంటే అటువంటి సంతకాలు పెడితే 10 సంవత్సరాల వరకు మీ పేరు మర్చిపోకుండా ప్రజలు మిమ్మల్ని మన్నంతో ఇంకొక 2 సార్లు మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించడానికి అవకాశం కూడా బాగా ఉంటుంది. అంచేత ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన పని. ఎందుకంటే గురుబలం ఆఖరి స్పెల్ జరుగుతుంది 15 రోజులు. ఈ స్పెల్ జరుగుతున్నప్పుడు డెఫినెట్గా ఏదైనా ఒక ప్రజా సంక్షేమానికి సంబంధించిన సంతకాలు పెడితే చాలా బాగుంటుంది చెప్పగలుగుతాం. అలాగే మనం చూసుకుంటే సంతానం విషయంలో అద్భుతమైన ఫలితాలు కనబడుతున్నాయి. చదువుకునే విద్యార్థులకు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలంటే అనుకూలంగా ఉంది. చదువుకుంటున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో బీఎస్సీ, ఎంఎస్సీ అనుకోండి, అలాగే పీజీ అనుకోండి, లేకపోతే ఎంఎస్ అనుకోండి, చదువుకునే విద్యార్థులకు అందరికీ అనుకూలమైన వాతావరణం బాగా కనిపిస్తోంది. ఏమాత్రం భయపడక్కర్లేదు. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు కూడా చాలా అనుకూలంగా కనబడుతున్నాయి. అలాగే కొంచెం ముందుకెళ్తే ట్రేడింగ్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ట్రేడింగ్ విషయంలోకి వచ్చినప్పుడు ఐరన్ కోర్ మీద, అలాగే కన్స్ట్రక్టివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మీద ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుని ముందుకెళ్ళండి, బాగుంటుంది. శుభవార్తలు వింటారు, శుభమైన కార్యాలలో పాల్గొంటారు. వివాహము, గృహప్రవేశం, శంకుస్థాపన, ఉపనయన సంస్కారాలు ఇటువంటి కార్యక్రమాల్లో మీ యొక్క చెయ్యి ఉంటుంది. డెఫినెట్గా మీ ఆశీర్వచనం అవతల వాళ్ళకి ఉపయోగపడుతుంది. మీ విషెస్ అనేది అవతల వాళ్ళకి చాలా ఆనందాన్ని కలిగిస్తాయి అన్నమాట. అలాగే దూర బంధువులు నడుపుకుంటే శుభవార్తలు వింటారు మీరు. ఈ విధంగా జరుగుతున్న మీ యొక్క 15 రోజుల క్రియలోని ఆరోగ్య విషయం కూడా చాలా ఇంపార్టెంట్ మనకు కనిపిస్తుంది. ఆరోగ్య సంబంధించిన వరకు ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి కనబట్లే కానీ వివాహం చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో భార్యాభర్తల మధ్య అన్యోన్యతలో కొంత కోల్పోయే అవకాశం ఉంటుంది. సప్తమంలో కుజుడు దీచబడి ఉన్నాడు కాబట్టి చిన్న చిరాకులు, పురాకులు జరుగుతాయి కాబట్టి వాడిని అధిగమించడానికి చేసే ప్రయత్నం మనం చేయాలి. ఇది తాత్కాలికమైన విషయమే తప్ప పర్మనెంట్ ఇష్యూ కాదు. సాధారణంగా ఇలా జరిగినప్పుడు ఏంటవుతుందంటే తాత్కాలికంగా పర్మనెంట్గా తెలుసుకునే పరిస్థితుల్లో ఆఖరికి ఎక్స్ట్రీమ్లీ ఎండ్ వరకు వెళ్ళిపోతారు మ్యారిటల్ లైఫ్లో ఉన్న భార్యాభర్తలు. అది ఎంతవరకు వెళ్ళిపోతారంటే కోర్టు వరకు వెళ్తారు, పోలీస్ స్టేషన్ వరకు వెళ్తారు, లేదా విడిపోవడానికి చేసే ప్రయత్నాల్లో కొంచెం గట్టిగా చేస్తారు. ఎందుకంటే 7 కుదిరినప్పుడు ఇద్దరి మధ్య గొడవలు జరుగుతాయి కాబట్టి. సో నేను చెప్పాలనుకున్నానంటే ఇటువంటి కుజుడు వచ్చే ఉన్న 45 రోజుల్లో ఇది జరుగుతుంది తప్ప ఇది తాత్కాలికమైన విషయం కానీ పర్మనెంట్ కాదు కాబట్టి ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోకండి. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధన చేయండి. కొంతవరకు మ్యారిటల్ లైఫ్ చాలా బాగుంటుంది. ఆ అభిషేకం చేసి తీర్థం తీసుకోవడం ప్రయత్నం చేయండి. రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతారు. శుభం వ్యాధం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.